టైం చూస్తే 11 అవుతుంది. ప్రీమియర్ షోస్‌కి టికెట్స్ ఇంకా రిలీజ్ అవ్వలే. ఇంకా ప్రీమియర్ షోస్ లేవు అనుకునే టైంలో ఓపెన్ అయ్యాయి టికెట్స్. మా షో అయితే 12:40 కల్లా స్టార్ట్ అయింది. ఇంకా సినిమా విషయానికొస్తే నాకు అంతగా నచ్చలేదు. మనం డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమా కహాని. రాజా సాబ్ వాళ్ళ నానమ్మకి వచ్చిన ప్రాబ్లమ్‌ని రాజా సాబ్ ఎలా సాల్వ్ చేసే టైంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడనేదే రాజసాబ్. ఇందులో హారర్, కామెడీ, రొమాన్స్, ఫ్యాంటసీ ఇలా చాలా ఎలిమెంట్సే ఉన్నాయి. పాజిటివ్స్ విషయానికొస్తే 'రెబెల్ సాబ్' సాంగ్ స్క్రీన్ పైన చాలా బాగుంది. అక్కడక్కడ కామెడీ బానే వర్కౌట్ అయినా చాలా చోట్ల తేలిపోయింది. ఇంకా క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. లాస్ట్ 25 మినిట్స్ సినిమాని ఒక్కసారిగా అలా పైకి లేపింది. రాజసాబ్స్‌లో నెగెటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మరీ ల్యాగ్. కథ అసలు ముందుకే కదలదు. ఇంకా హీరోయిన్స్ ఎందుకున్నారో నాకైతే అస్సలు అర్థం అవ్వలే. కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ చాలా పూర్‌గా ఉంటుంది. సాంగ్స్ మాత్రం స్టోరీని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే వచ్చాయన్నట్టుగా ఉంటుంది. సాంగ్స్ ప్లేస్‌మెంట్ అస్సలు కరెక్ట్‌గా లేదు. అబ్రప్ట్‌గా వస్తాయి సాంగ్స్ అన్నీ. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే ప్రభాస్ వాళ్ళ నానమ్మ క్యారెక్టర్, వాళ్ళ తాత క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సంజయ్ దత్ అండ్ సమీరా గారు అనుకుంటా. చాలా బాగా చేశారు. హీరోయిన్స్ వాళ్ళకున్న కాస్త స్కోప్‌లో నాట్ బ్యాడ్ అనిపించింది. ఇక మన రేటింగ్ ఫర్ 'రాజసాబ్' ఈస్ 2.38. ఫర్ మోర్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమా కహాని. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి?